ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. సరే మరి లేట్ ఎందుకు, పదండి రాగి సూప్ తయారు చేసుకుందాం వెజిటబుల్స్తో. సో దీనికోసం ముందుగా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటే బటర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీగడ లాంటిది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. సో ఈ రెండింటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ పచ్చివాసన పోతేనే బాగుంటుంది. సో ఈలోపు మనం సన్నగా తరిగిన వెజిటబుల్స్, అంటే ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీగా ఉంచుకున్నటువంటి కూరగాయ ముక్కలు, ఒక గుప్పెడు క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని స్వీట్ కార్న్ ముక్కలు వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన బీన్స్ ఒక గుప్పెడు, అలాగే బఠానీలు, పచ్చి బఠానీలు మనకి సూపర్ మార్కెట్లలో కాయలు దొరుకుతాయి కదా, అవైతే తొందరగా ఉడికిపోతాయి. మనం మామూలుగా ఇంట్లో ఉన్నవి పచ్చి ఉడికించి పెట్టుకున్నవి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. సో వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి. 1 or 2 minutes సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ టైం ఏం తీసుకోదు, 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. అన్నీ పచ్చి వెజిటబుల్స్ ఫ్రెష్గావే కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువ సమయం పట్టదు. ఇలా ఉడికేటప్పుడు మనం రాగి పిండి ఒక 2 స్పూన్లు తీసుకొని నీళ్ళల్లో గడ్డలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత ముందుగా కలియబెట్టుకున్నటువంటి రాగి పిండి తీసి, ఇలా 2 స్పూన్లు కలియబెట్టుకున్నది తీసి యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఉడికిన తర్వాత రాగి పిండి యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే కొంచెం థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఇవి ఉండలు లేకోకుండా రాగి పిండి నీట్గా కలియబెడుతూ ఉడికించుకోవాలి. సో దీనికోసం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. మీ టేస్ట్కి సరిపడా మీరు చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఇంతే. ఇందులోకి మనం వేరే మసాలా ఐటమ్స్ ఏమీ వేయం, మిరియాల పొడి, సాల్ట్ మాత్రమే. అందుకే హెల్దీ వెజిటబుల్ సూప్. సో బాగా ఉడికిన తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే వెజిటబుల్స్ రాగి సూపు రెడీ అయిపోతుంది. ఇది వారానికి ఒకసారి, వీలైతే ఒక 2 times తీసుకుంటే చాలా మంచిది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.